జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం. మాచవరం గ్రామాలందరికీ నమస్కారం అండి. ఈ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో జన సైనికులు, జన మహిళలు, తర్వాత తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉంది, ముఖ్యంగా జన సైనికులు ఎవరైతే ఉంది మొత్తం కష్టపడ్డారు. ఈరోజు ఎప్పుడు లేనటువంటి మెజారిటీలో నాగేశ్వరరావు గెలిచారు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కనీవినటువంటి 70,353 ఓట్లతో ఆధిక్యతలో గెలిచారు. తర్వాత వచ్చేసేసి పందుగురు మండలం మాచవరం గ్రామంలో ఎప్పుడూ లేని మెజారిటీతో ఈరోజు మాచవరంలో అగ్రస్థానంలో ఉంది. ఎందుకంటే ఇది మాజీ ఎమ్మెల్యే గారు ఊరు, మైదిరెడ్డి గారు ఊరు. కనీసం పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకోవడానికి కానీ, చిరంజీవి ఫోటో పెట్టుకోవడానికి కానీ, ఏ బర్త్డే కానీ, ఏ ఫంక్షన్స్ కానీ రావాలంటే జనాలు ఆమె దూరంలో ఉంటారు. కానీ మొట్టమొదటిసారిగా జన సైనికులు నందం రాము గారు ఫస్ట్ 2019లో పట్టుకున్నప్పుడు ఎవరు ముందుకు రాలేదు, ఫస్ట్ నాతో సహా. కానీ 2024 తర్వాత వచ్చిన తర్వాత ఈ రాజకీయ మార్పులు అన్ని గమనించిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, బానిసత్వ బతుకులకి అలవాటు పడిపోయారు జనాలు. బానిసత్వానికి అలవాటు పడిపోయారు. రాష్ట్రంలో ఎలాంటి రాక్షస పాలన ఉందో ముఖ్యంగా మాచవరం గ్రామంలో కూడా అలాగే ఉంది. వాళ్ళ కాడికి వెళ్తాం, ఏ సమస్య గురించి మాట్లాడటం, చేతులు కట్టుకోవడం, ప్రతి వాళ్ళు చేతులు కట్టుకోవడానికి అలవాటు పడిపోయారు. ముఖ్యంగా అది పూర్తిగా 2024 కాడికి మార్పు వచ్చింది. జనసేన పెట్టింది దానికోసమే. ఎవరింటికాడికి వెళ్ళి ఎవరు కూడా చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎలాంటి మార్పులు వచ్చినాయంటే, మనకి ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఎవరి కాలకాడికి ఎవరి ఇళ్ళకాడికి తిరగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జన సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈసారి 40 మంది గట్టి కంఠాబద్ధంగా కష్టపడి ఈరోజు పార్టీని గెలుచుకున్నారు. అదేవిధంగా మాచవరంలో గ్రామంలో ప్రతి సమస్యలో కూడా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తాం. త్వరలో ఇటు నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ప్రతి సమస్యను పరిష్కరించుకోబోతాం. ముఖ్యంగా మాచవరం గ్రామం నుంచి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉంది, పోలీసులు అయితే ఉంది, టీచర్స్ అయితే ఉంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ఉంది, తర్వాత డాక్టర్స్ అయితే చాలామంది ఉన్నారు. ఈ స్కూల్ నుంచి, మాచవరం గ్రామం స్కూల్ నుంచి మనమంట ఆదిరెడ్డి కాడి నుంచి కూడా ఇప్పటి వరకు ఇప్పుడు జరుగుతున్న స్టూడెంట్స్ కూడా 573 మార్కులు ఎక్కువ వచ్చినాయి. కానీ ఆ స్కూల్కి హై స్కూల్ లేదు. ఎప్పటి నుంచో తీసుకొచ్చి వస్తున్నాం, ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ బెల్ట్ షాపులు అనేది మాచవరంలో ఇంటింటికి అమ్ముతున్నారు, ఇంటింటికి మందు అమ్ముతున్నారు. మరి దారుణంగా అయిపోయింది. సో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఏ సమస్య వచ్చినా ఇందు మూలంగా చెప్పవచ్చేది ఏంటంటే, మన పార్టీ గెలిచింది. మాచవరం గ్రామం నుంచి ఢిల్లీ స్థాయి వరకు ప్రతి అంశం గురించి ప్రశ్నించడం జరుగుతుంది. సో మనకు మంచి నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు ఇటు నాగేశ్వరరావు కందుకూరులో ఉన్నారు. ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి. ఇప్పుడు దగ్గరగా ఏ ఒక్క వ్యక్తి అనేది కాదు. సో పార్టీ కార్యాలయం జరిగిన తర్వాత గుర్తుపెట్టుకోండి, జన సైనికులు కానీ, తెలుగు మహిళలు కానీ అందరూ కూడా మంచి ఏకాగ్రతతో ఉన్నారు. ఏ సమస్యలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు, ఏదైనా స్పాట్లు ఇస్తారు. వాళ్ళ మీద వీళ్ళు చెప్పడం, వీళ్ళ మీద వాళ్ళు చెప్పడం, చేతులు కట్టుకోవడం, చివరికి వచ్చారు తగ్గడం, అలాంటి ఏమి ఉండదండి. ఏది కావాల్సి వచ్చినా ఎవరి గురించైనా ఏది కూడా ఇప్పుడు ఏం జరగాలి. మాచవరం గ్రామంలో ముఖ్యంగా సమస్యలు ఏంటంటే, హై స్కూల్ గ్రౌండ్ ఒకటి మురికాల, పాటికాల మురికాల దగ్గరగా 4-5 సంవత్సరాల నుంచి మరుగుతూ ఉంది. అదే నాయకుడి ఇంటి పక్కన ఉంటే అలా ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఎన్నో సమస్యలు అర్జీలు పెట్టారు, ఎన్నోసార్లు పెట్టారు. బెల్ట్ షాపులు ఎంతమంది చనిపోయారు. దగ్గర మాచవరం ఈ పిచ్చి ముందు చాలామంది చచ్చిపోయారు. బెట్టింగ్ ఎంత జరిగింది. ఊళ్ళో ఒక నాయకుడు వస్తే మాకేం పని చేస్తావు, మా వాళ్ళకి ఎంత ఉద్యోగాలు ఇస్తారని అడగట్లా, ఎంత పంచుతామని అడిగారు. రాజకీయ నాయకులు అలా అయిపోయారు. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ, రాబోయే భవిష్యత్తు గురించి కానీ, ముఖ్యంగా నేటి తరం యువత ఇలాంటి వాళ్ళు రేపు ఏమి జాబ్ చేయాలని దానికోసం మళ్ళీ అమరావతి స్టార్ట్ అవుతుంది. మద్యపాన నిషేధం దశల వారీగా తగ్గిస్తాము, మంచి పనులు చేస్తాము. ఎవరి మీద కక్ష సాధింపులు ఏమీ ఉండదు.